ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మనకందరికీ కృపాక్షేమములు విస్తరించునుగాక. ఈరోజు వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. చదవబడిన ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదర సహోదరులారా, మీరందరూ ప్రభు కృపలో బాగున్నారా? ఈరోజు వాక్య భాగం ముఖ్యంగా పొరుగువారిని ప్రేమించమని అంశం మీద మాట్లాడుకుందాము. అరణ్య ప్రయాణంలో ఉన్న ఇశ్రాయేళ్లకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ ఆజ్ఞలు పాటించడం అంత సులువేమీ కాదు. చాలామంది వాటిని పాటించలేక తప్పిపోయారు. ప్రభువు ఆజ్ఞాపించాడు తూచా తప్పకుండా వాటిని పాటించి తీరాలని. కానీ ఆ ఆజ్ఞలు మనుషులలో పాపాన్ని కాస్త తగ్గించగలిగాయే కానీ అసలే లేకుండా రూపుమాపలేకపోయాయి. మనము ప్రేమ కలిగి ఉంటే ఇతరులకు కీడు చేయలేం కదా. అందుకేనేమో ప్రభువైన యేసుక్రీస్తు కొత్త నిబంధన గ్రంథంలో నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని ఒకే ఒక ఆజ్ఞనిచ్చి బైబిల్ గ్రంథ సారాంశం అంతయు ఆ ఆజ్ఞలోనే ఉన్నదని మనకు తెలియచేశారు. మన పొరుగు వాళ్ళంటే మనకి బాగా తెలిసిన వాళ్ళనో, మన పక్కింటి వాళ్ళనో, బంధువులో, స్నేహితులు అని అనుకుంటూ ఉంటాం. మనకు తెలిసిన వాళ్ళని మనల్ని మనం ప్రేమించుకున్నంతగా కాకపోయినా కొద్దో గొప్పో అవసరాన్ని బట్టి ప్రేమిస్తాము. సాధ్యమైనంత వరకు సహాయపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అని నొక్కి ఒక్కానించి చెప్పాల్సిన అవసరం ఏముంది ఇక్కడ? మనకిష్టమొచ్చిన వాళ్ళని మన పొరుగు వాళ్ళగా మనమే సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి నా పొరుగువాడెవడు అన్న అనుమానం మనకి రానే రాదు. అయితే ఎవరికో అనుమానం వచ్చి నా పొరుగువాడు ఎవడు అని ప్రభువు దగ్గరికి వచ్చి అడిగిన విషయం నూతన నిబంధన గ్రంథంలో సువార్తల్లో చూస్తాం కదా. అప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఆయన మంచి సమరయుని కథ చెప్పాడు. అది గుర్తుండని క్రైస్తవులు ఎవరూ ఉండకపోవచ్చు. ఎందుకంటే సండే స్కూల్స్లో మంచి సమరయుని కథ వినని వాళ్ళు ఎవరుంటారు? అయితే అది ఆచరించే క్రైస్తవులు మాత్రం కనబడటం లేదు. చాలా అరుదుగా ఉన్నారు. దొంగల చేతిలో చిక్కి గాయపడిన వ్యక్తిని యాజకుడు, లేవీయుడు చూచినప్పుడు వాళ్ళ హృదయం ఏమాత్రమూ స్పందించలేదు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని దేవుడు చెప్పిన మాట వారికి గుర్తుకే రాలేదు. వాళ్ళ దేవుని పనిని చేసేవారైనప్పటికీ కూడా దేవుని మాటకు వారు విలువ ఇవ్వలేదు కదా. కానీ గాయపడిన వారిని చూసినప్పుడు సమరయుని హృదయం స్పందించింది. అతనికి జాలి కలిగింది. అతని గాయాలను చూసినప్పుడు అతని హృదయం ఎంతగానో బాధపడింది. అతని గాయాలకు నూనె పూసి పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళి తన డబ్బు ఖర్చు చేసి, ఇంకా ఏదైనా అవసరమైతే మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాను, జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మరీ ఆ సమరయుడు వెళ్ళిపోతాడు. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అని రాసి ఉండటం చూస్తాం కదా. ధర్మశాస్త్రమును నెరవేర్చవలసిన యాజకుడు, లేవీయుడు పక్కకు తప్పుకుంటే తన పొరుగువానిని ప్రేమించి జాలిపడిన సమరయుడు మాత్రం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడయ్యాడిక్కడ. పొరుగువానిని ప్రేమించలేనప్పుడు, కష్టాలలో బాధలో ఉన్నవారిని ఆదుకోలేనప్పుడు దేవుని అందలి మన భక్తి నిరర్ధకమే కదా. 24 గంటలు వాక్యం విన్నా, బైబిల్ చదివినా, మోకాళ్ళేసి 24 గంటలు మోకాళ్ళ చిప్పలు అరిగేలాగా ప్రార్థన చేసి విజ్ఞాపనలు చేసినా అదంతా బూడిదలో పోసిన పన్నీరే కదా. ఇతరుల పట్ల మన హృదయ స్పందనను బట్టి మనకు తీర్పు తీర్చబడుతుందని మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుండి 46వ వచనం వరకు చదివితే మనకు స్పష్టమవుతుంది. కష్టాలలో, బాధలలో, సమస్యలలో, అవసరతలో ఉన్నవారే మన పొరుగువారు. మనం అవసరతలో ఉన్నప్పుడు సహాయం కోసం ఎలా ఎదురు చూస్తామో, అలాగే ఇతరుల అవసరతలలో కూడా మనం సహాయం చేసినప్పుడు మాత్రమే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించినట్లు అవుతుంది. కష్టాలలో, బాధలలో ఉన్న మన పొరుగువారిని ప్రేమించి ఆదుకొని ఆదరించడం ద్వారా మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారమవుతాము.
మన ద్వారా దేవునికి సంతోషం కలుగుతుంది. మరి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించటానికి సిద్ధపడదామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము కేవలము మా స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రము కాక, కష్టాలలో, బాధలలో, సమస్యలలో, అవసరతలతో ఉన్న మా పొరుగువారిని చూసినప్పుడు మాలో జాలిని కలిగించండి. మాకున్న దాంట్లో కొద్దో గొప్పో వారికి సహాయం చేయటానికి మాకు కృపను అనుగ్రహించమని, మాలో ఉన్న ప్రతి ఒక్కరికి నీలో ఉన్న ప్రేమగుణము, క్షమాగుణాన్ని దయచేయమని వేడుకుంటూ, ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమెన్. ప్రియమైన క్రైస్తవులారా, ఈ వాక్యం మీకు ప్రేరేపణకరంగా, స్ఫూర్తిదాయకంగా ఉంటే తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్రైజ్ ద లార్డ్.